Hello guys and welcome to our channel. This is Mr. Movie Lover. Superstar రజనీకాంత్ గారి కూలీ మూవీ అయితే 11 రోజులుగా డబుల్ డిజిట్ నంబర్తో మోత మోగించిందని చెప్పుకోవచ్చు. సెకండ్ వీకెండ్ రోజు కాస్త స్లో అయినా కూడా వినాయక చవితికి సమర్పించుకొని కాస్త హైక్ ఇచ్చిందనేది చెప్పుకోవచ్చు. యాక్చువల్గా వర్కింగ్ డేస్ లో గట్టిగా హోల్డ్ అయితే కనిపించింది, కాకపోతే నిన్నైతే అంతగా కలెక్షన్లు అయితే రాలేకపోయింది. సినిమాకు వచ్చిన టాక్ కి 500 కోట్లు అనే టార్గెట్ అయితే ఇంపాసిబుల్ అయితే అనుకున్నారు అందరూ. కట్ చేస్తే రజనీకాంత్ కెరియర్ లో వచ్చేసరికి 500 కోట్ల మూవీగా అయితే రికార్డ్ అయితే పెట్టిందని అయితే చెప్పుకోవచ్చు. ఎవ్వరూ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయలేరు భయ. కెరియర్ పీక్ లో విజయ్ తలపతి కూడా చాలా కష్టపడ్డాడు 500 క్రోర్స్ కోసం. కాకపోతే ఇప్పటికీ 500 క్రోర్స్ మూవీ అయితే లేదు. కాకపోతే 74 years లో కూడా ఇంత 3 మూవీస్ ని 500 కోట్లుగా చేర్చడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఏ మాత్రం టాక్ బాగుంటే ఇప్పటికీ అయితే కూలీ మూవీ వచ్చేసరికి ఒక 1000 కోట్ల షేర్ అయితే కొట్టు ఉండేది, కబాలీని బీట్ చేసి ఉండేది. కాకపోతే ఇక్కడ వచ్చేసరికి మనకైతే 500 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. కాకపోతే ఇక్కడ డిజాస్టర్ స్టాక్ లో కూడా 500 కోట్లు కలెక్ట్ చేసిందంటే ఇది మామూలు విషయం అయితే కాదు. వార్ 2 మూవీ వచ్చిందన్న సంగతి చాలా మందికి అయితే తెలియదు. సో వార్ 2 మూవీ కన్నా ఎక్కువగా కలెక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు కూలీ మూవీ. సో కూలీ మూవీ ఇస్ ద విన్నర్ అనేది చెప్పుకోవచ్చు. తెలుగులో కష్టం అన్నారు, కాకపోతే 70 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ అయితే చేసేది. ఈ వీకెండ్ తో తమిళనాడులో 150 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయబోతుంది కూలీ మూవీ. ఇక కర్ణాటకలో వచ్చేసరికి ఆల్ టైమ్ టాప్ 2 గ్రాసర్ అయితే అయిందనమాట. కేరళ, కర్ణాటక, నార్త్ ఓవర్సీస్ లో అయితే ఇప్పటికైతే బ్రేక్ ఈవెన్ అయితే అయిపోయింది కూలీ మూవీ వచ్చేసరికి. సో ఇక లేట్ చేయకుండా కూలీ మూవీ 15 days లో ఎంత కలెక్ట్ చేసిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేయాలో ఖచ్చితంగా ఈ వీడియో అయితే మాట్లాడుకుందాం. సో వీడియో వచ్చేసరికి లాస్ట్ వరకు అయితే చూడండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటికీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అమ్మాయిల వీడియోలు చూసి అమ్మాయిలకి అయితే సబ్స్క్రైబ్ చేస్తారు కానీ మన అబ్బాయిలకి అయితే సబ్స్క్రైబ్ అయితే చేయడు. సో మన అబ్బాయిల పవర్ ఏంటో చూపించండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక తెలుగు స్టేట్ స్థానంలో మాట్లాడుకుంది. వినాయక చవితి రోజు వచ్చేసరికి 50 లక్షల షేర్ పైన అయితే కలెక్ట్ అయితే చేసింది. సో టోటల్ గా 57 లక్షలు అయితే కలెక్ట్ అయితే చేసింది వినాయక చవితి రోజు. నిన్న మరొకసారి 30 లక్షలు దాటడంతో కలెక్షన్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజాం లో జరిగిన 16 కోట్ల బిజినెస్ కి గాను సో ఇప్పటికే 17.5 కోట్ల షేర్ అయితే కలెక్ట్ అయితే చేసింది. సో నైజాం లో వచ్చేసరికి 1.5 crores అయితే ప్రాఫిట్ అయితే రాగలిగింది. సీడెడ్ లో జరిగిన 10 కోట్ల బిజినెస్ గాను 6.2 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. సో సీడెడ్ లో అయితే భారీ రాసులతో అయితే ఇక అయితే మూవీ అయితే ఆగిపోయింది అనమాట. ఉత్తరాంధ్రలో 5.6 కోట్ల షేర్ అయితే కలెక్ట్ అయితే చేసింది అనమాట. ఇక ఈస్ట్ లో 2.9 కోట్లు, వెస్ట్ లో వచ్చేసరికి 2.2 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. గుంటూరులో 3.2 కోట్లు, కృష్ణాలో వచ్చేసరికి 2.8 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది అనమాట. అండ్ నెల్లూరులో వచ్చేసరికి 1.6 కోట్లు కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 15 days గా ఈ ఫిలిం కలెక్ట్ చేసింది వచ్చేసరికి 42.3 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. సో గ్రాస్ వచ్చేసరికి 67 కోట్ల గ్రాస్ అయితే రాగలిగింది ఈ మూవీ వచ్చేసరికి తెలుగు స్టేట్స్ లో. ఈ మూవీ తెలుగు స్టేట్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసరికి 46 కోట్ల షేర్ కాగా సో 4 కోట్ల లాసెస్ తో తప్పేలా లేదు. సో ఇలా చూసినా కూడా మూవీ వచ్చేసరికి సెమీ హిట్ గా అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో తమిళనాడులో వచ్చేసరికి నిన్నైతే కొంచెం గ్రోత్ చూపిస్తూ వచ్చేసరికి 141 crores అయితే కలెక్ట్ అయితే చేసేది. సో తమిళనాడులో ఈ వీకెండ్ వచ్చేసరికి 150 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసేసిద్ది అనమాట. బట్ గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసరికి 200 కోట్లు ఉండడంతో సో 50 కోట్ల లాసెస్ అయితే తప్పట్లేదు. సో కర్ణాటక 43.7 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. కేరళ వచ్చేసరికి 23.9 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది అనమాట. కేరళలో వచ్చేసరికి ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయితే అయిపోయింది అనమాట. హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 47 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఇప్పటికే అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయితే అయిపోయింది అనమాట. ఇక ఓవర్సీస్ లో వచ్చేసరికి 175 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఇక వరల్డ్ వైడ్ గా చూస్తుంటే 252 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసింది. సో టోటల్ గా గ్రాస్ వచ్చేసరికి 500 కోట్లగా ఉంది అయితే గ్రాస్ అయితే. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసరికి 302 కోట్ల షేర్ అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే ఉంది. సో 52 కోట్ల లాసెస్ తో అయితే మూవీ అయితే ఫ్లాప్ అయిందని అయితే చెప్పుకోవచ్చు. చూడాలి మరి ఈ రోజు నుంచి ఎలా పర్ఫామ్ చేస్తుందో. సో మీరు ఎంత కలెక్ట్ చేయొచ్చు అనేది కింద అయితే కామెంట్ చేయండి. నా గెస్సింగ్ ప్రకారం ఇంకో 5 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసేది టోటల్ గా 45 కోట్ల లాసెస్ తో అయితే మూవీ అయితే ఫ్లాప్ అయితే అయిపోయింది అనమాట. సో మూవీ అయితే యావరేజ్ అయితే అయిపోయింది అనమాట. సో దీని మీద మీ కామెంట్ అయితే ఖచ్చితంగా కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.